మా ఇంట్లో పురుగులు పట్టి పక్కకున్న మైదా పిండితోనైతే ఈరోజు ఒక మంచి డీఐవై అయితే చేయబోతున్నాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకైతే చూసేయండి. అండ్ ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే పక్కా ఈ వీడియోనైతే చూడండి. మీ పిల్లలకైతే పక్కా ఉపయోగపడుతుంది. ఇంతకీ ఆ డీఐవై ఏంటంటే క్లే ప్రిపేర్ చేయబోతున్నాను నేనైతే. ముందుగానైతే ఇంకా నా దగ్గరున్న మైదా పిండినైతే ఒక పెద్ద బౌల్‌లో తీసుకున్నాను. అదైతే ప్లేట్‌లో ఏసేసుకొని ఇంకా ఆ బౌల్ కంటే ఇంకా కొంచెం చిన్నగా ఉన్న బౌల్‌లోనైతే సాల్ట్ తీసుకొని ఇంకా అది కూడా మిక్స్ చేశాను. ఇంకా కొంచెం పాన్స్ పౌడర్ అయితే యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడొచ్చేసి ఇంకా ఆయిల్ కూడా తీసుకున్నాను. కొబ్బరి నూనె అయితే ఇంకా 3 ఆర్ 4 స్పూన్స్ అట్లా ఏసేసుకోవాలి. అదంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇంకా అది మిక్స్ అయినంక తర్వాతనైతే ఇంకా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ ఇంకా మంచిగా పిసకాలండి. చపాతీ ముద్ద ఎట్లయితే విసుకుతామో అట్లనే పిసికేయాలి మొత్తం అంతా. ఇంక ఇక్కడ చూడండి ఇంకా నేనైతే మంచిగా పిసికేసినాక తర్వాతనైతే ఇంకా నా దగ్గరనైతే వాటర్ కలర్స్ ఉన్నాయి. ఇంకా నేనైతే కలర్ క్లేస్ చేద్దామనేసి ఇంకా వాటర్ కలర్స్‌ని కూడా తీసుకొని ఇంకా వాటినైతే సెపరేట్‌గా కొంచెం పిండిని అయితే తీసేసుకొని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క కలర్‌నైతే యాడ్ చేశాను. నా దగ్గరున్న కలర్స్‌ని అన్నిటిని అయితే యాడ్ చేసి ఇంకా మళ్ళీ కలర్ మొత్తం ఆ క్లేకి అతుక్కునేలాగా మొత్తం మళ్ళీ మిక్స్ చేశాను. చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. అండ్ ఓకే మరి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా హోమ్‌మేడ్ క్లే? నేనైతే ఇదైతే ఫస్ట్ టైం ఎప్పటినుంచో అనుకుంటున్నా. ఇప్పటికైతే కుదిరింది. నిజంగా నాకైతే చాలా నచ్చింది. అండ్ మంచి సాటిస్ఫాక్షన్‌గా అనిపించింది నాకైతే. అండ్ చిన్న పిల్లలు ఉంటేనైతే ఈ వీడియోనైతే స్కిప్ చేయకండి. వాళ్ళు ఎప్పుడైనా క్లేస్ కావాలన్నప్పుడు ఇంట్లోనే మీరు మంచిగా హోమ్‌మేడ్ క్లే తయారు చేసి ఇస్తే మంచిగా ఏమంటారు కొంచెం హైజీన్‌గా కూడా ఉంటుంది కదా! సో, అందుకోసమనైతే బయటదైతే అందులో వాళ్ళు కొంచెం కెమికల్స్ కడుపుతారు కాబట్టి అది పిల్లలకు మంచిది కాదు కదా! సో, అందుకే ఇలా ట్రై చేయండి ఒకసారి అయితే. చాలా సింపుల్ అంటే సింపుల్ ప్రాసెస్‌లో అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా నేనైతే ఆ క్లేతోనైతే ఇంకా కొద్దిసేపు తర్వాతే అవి ఆరిపోకుండా ఉండడానికనైతే కవర్‌తోనైతే ర్యాప్ చేసేసుకున్నా. ఇంకా వాటితోనైతే నేను మంచి ఏమంటారు చిన్న చిన్న ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్‌నైతే ప్రిపేర్ చేశాను. అండ్ మీరు చూడండి ఇక్కడ నేనైతే యాపిల్ చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ అయితే నాకు యాపిల్ మంచిగానే వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇంకా లీఫ్ ఫస్ట్ పెద్దగా అయిపోయింది. మళ్ళీ కొంచెం తీసేసి మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ పెట్టుకున్నానన్నట్టు. అండ్ ఇట్లా యాపిల్ అయిపోయినంక తర్వాతనైతే నేను మళ్ళీ యెల్లో కలర్ తీసుకొనైతే ఇంకా మ్యాంగో చేశాను. ఇంకా ఇట్లనే ఇంకా దాంట్లో ఫ్రూట్స్ అన్నిటిని అయితే ప్రిపేర్ చేస్తూ వెళ్ళాను. అండ్ మీరు ఒకటి గుర్తుంచుకోండి ఇంకా ఈ క్లే ద్వారా అంటే పిల్లలకి ఇప్పుడు నార్మల్‌గా సమ్మర్ హాలిడేస్ అని కాదు, సమ్మర్ హాలిడేస్‌లో చేసే ఉంటాయి. అండ్ నార్మల్ టైంలో కూడా పిల్లలకి ఏదైనా ఇట్లా కొందరు పిల్లలు ఏంటంటే బోర్ కొడుతుందని టీవీ చూడడం, ఫోన్స్ చూడడం అలాంటివి చేస్తారంటే అట్లాంటి ఫోన్ అడిక్టెడ్ పిల్లలకైతే ఇట్లాంటివి కొంచెం మంచిగా ఇంట్రెస్ట్ కలిగించేలా చేసిల్లంటే వాళ్ళకి కూడా కొంచెం మంచి క్రాఫ్ట్ మైండెడ్ అయిపోతుంది కదా! అండ్ మంచిగా వాళ్ళకి ఆలోచన శక్తి గానీ, ఇంకా దీన్ని ఎలా ట్రై చేయాలి, ఇలా ట్రై చేయాలనేసి కొన్ని తెలుస్తా ఉంటాయి కదా వాళ్ళకి కూడా. అండ్ ఇట్లా మీరు చేస్తూ ఉండండి. ఇట్లా నాకిది చాలా సాటిస్ఫాక్షన్‌గా అనిపించింది. ఎందుకనంటే నేను అసలు ప్రిపేర్ చేసినప్పుడు మంచి సాటిస్ఫాక్షన్ ఉంది. నేను ఇట్లా ఫిగర్స్ ఇట్లా ఇవన్నీ చేస్తుంటంటే కూడా బొమ్మలు చేస్తుంటే కూడా నాకు చాలా మంచి సాటిస్ఫాక్షన్‌గా అనిపించింది. ఇంకా నేనైతే ఇంకా నెక్స్ట్ అయితే స్ట్రాబెర్రీ ప్రిపేర్ చేశాను. అండ్ నేను ఈ ఫ్రూట్స్ తీసేటప్పుడు వీడియో తీశాను. ఇంకా వెజిటబుల్ తీసేటప్పుడైతే వీడియో తీయలేదు. నాకప్పుడు పవర్ పోయింది. అండ్ ఇక్కడ మీకు లైటింగ్ ఉండడం వల్ల అవి కలర్స్ కరెక్ట్‌గా చూపించలేదు. నేను మళ్ళా బయట కూడా వీడియో తీసి పెట్టాను. అప్పుడైతే అసలు ఎంత మంచి లుక్‌లో ఉన్నాయంటే నాకైతే సూపర్‌గా నచ్చాయి. అండ్ మీరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు కూడా అన్నీ నచ్చుతాయి అన్నట్టు. అండ్ ఇక్కడ నేనైతే వీడియోని మర్చిపోయి ఇంకా లాంగ్ వీడియోకి ఫోన్‌ని మనం ఇట్లా సైడ్‌లో పెట్టి తీస్తాం కదా! నేను అది మర్చిపోయాను. ఇట్లా అడ్డం పెట్టి తీయడం మర్చిపోయినా. ఇట్లా నిలువు పెట్టేసి షార్ట్ లెక్కనే అట్లనే తీసేసరికి ఇంకా వీడియోనైతే ఇట్లా వచ్చింది. అండ్ నెక్స్ట్ టైమ్ ఈ మిస్టేక్ నాకైతే ఎప్పుడు ఇట్లనే ఇదే మిస్టేక్ అవుతూనే ఉన్నది. ఎంత మర్చిపోతున్నా సడెన్‌గా. ఇంకా ఈ మిస్టేక్‌ని ఒకసారి కరెక్ట్ చేసుకోవాలి నేనైతే. ఇంకా అండ్ నెక్స్ట్ ఇంకా క్లే మధ్యలో ఇట్లా మనకు కొంచెం అతుక్కున్నట్టుగా అనిపిస్తది కదా! అప్పుడు మనం పౌడర్ కూడా యాడ్ చేసుకుంటూ చేస్తే మంచిగా స్మూత్‌గా అనిపిస్తది అన్నట్టు. అండ్ నేను ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ అయితే ఇక గ్రేప్స్ అయితే ఏసిన. ఇంకా గ్రేప్స్ ఏసినంక తర్వాతనైతే ఇంకా వెజిటబుల్స్ ఇంకా అట్లనే ఇంకా పైనాపిల్ ఇట్లా కొన్ని ఫ్రూట్స్ బనానా ఇట్లాంటియన్నీ ఏసిన. ఇంకా మీరైతే చూడండి. ఇక్కడ నేను లాస్ట్‌లో పిక్ యాడ్ చేస్తా. అండ్ చిన్న వీడియో క్లిప్ కూడా ఏశాను. అండ్ చాలామంది మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చూసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ అండి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ కూడా ఒకసారి క్లిక్ చేయండి. నేను పెట్టిన వీడియోస్ అన్నిటికి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోస్‌కి కామెంట్ కూడా పెట్టండి. లైక్స్ కూడా ఇవ్వండి.
అండ్ ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోకైతే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ కామెంట్ పెట్టడం మర్చిపోకండి. అండ్ ఇంతకీ ఇవన్నీ ఎలా అనిపించాయి మీకు? నేను క్లేతో చేసిన ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మీకు నచ్చాయా? అండ్ అసలు అవి కరెక్ట్ షేప్లో ఉన్నాయో లేదో కూడా చెప్పండి. మా పాప అయితే చాలాసేపు వాటితో ఆడుకుంది. అండ్ ఓకే, మరి ఈ వీడియో నచ్చితేనైతే తప్పకుండా కామెంట్